ఓం నమో వెంకటేశాయ. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. ఇది శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని 6వ శ్లోకం. పంచాననాబ్జభవషణ్ముఖవాసవాద్యాః త్రైవిక్రమాదిశరితం విబుధాస్తువంతి భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. 5 ముఖములు గల శివుడు, కమలం నుండి జన్మించిన బ్రహ్మ, 6 ముఖములు కలిగిన కుమారస్వామి, ఇంద్రుడు మొదలగు దేవతలు మీ త్రివిక్రమ అవతారాది సంబంధిత చరిత్రను స్తోత్రము చేయుచున్నారు. దేవగురువైన బృహస్పతి మీ సమక్షమున తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాది దినశుద్ధిని పఠిస్తున్నారు. ఓ శేషగిరీషుడా, శ్రీ వెంకటేశ్వర స్వామి నీకు శుభోదయమగునుగాక. దేవతలకే దేవుడైన వాడిని అందరూ నమస్కరిస్తున్నారు. ఎంత గొప్పవారైనా దైవానికి నమస్కారం చేయడం వారి గొప్పతనం. ఈ శ్లోకం మనకేం చెబుతున్నది? స్థాయి పెరిగిన కొద్దీ వినయం కూడా పెరగాలి. నిజమైన మహానుభావులు ఎప్పుడూ కూడా తల వంచుతారు. మన జీవితంలో చాలాసార్లు కొంచెం ఎదిగితేనే మనలో అహంకారం వస్తుంది. కానీ అదే మన గ్రోత్ని ఆపేస్తుంది. వినయం ఉంటేనే మనము ఇంకా ముందుకు వెళ్తాం. దేవతలు కూడా నమస్కరిస్తున్నప్పుడు మనం మరింత వినయంగా ఉండాలి. అదే మనకు దైవ అనుగ్రహాన్ని తీసుకుని వస్తుంది. వినయం ఉన్నచోటే జ్ఞానం నిలుస్తుంది. అహంకారం ఉన్నచోట అవకాశాలు తగ్గిపోతాయని ఈ శ్లోకం హిడెన్ మెసేజ్ను అందిస్తుంది. మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఎదగాలి కానీ తలెగరేయకూడదు. నేర్చుకోవాలి కానీ గర్వించకూడదు. వినయం మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. అహంకారం కిందకి తీసుకెళ్తుంది. మనం ఎంత ఎదిగినా దైవాన్ని మరువకూడదు. అదే వినయం, అదే నిజమైన గొప్పతనం. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 6వ శ్లోకం అర్థం. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. మళ్ళీ రేపు కలుద్దాం. ఇలాంటి జీవన సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.